వ్యవసాయం చేసేటప్పుడు రైతులు 3 విషయాల మీద బాగా ఆశలు పెట్టుకుంటారు. ఒకటి వర్షం, రెండోది ఎరువులు, మూడోది సారవంతమైన భూమి. ఇలా మూడిట్ల మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా అకాల వర్షాలు, భారీ వర్షాలు వచ్చినా లేకపోతే బాగా ఎక్కువగా ఈదురుగాలు వచ్చినా కూడా రైతులకి నష్టం జరుగుతూ ఉంటుంది. పంట నష్టం వస్తే వస్తుందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు యువకులు ఏఐ టెక్నాలజీతో ఒక అద్భుతాన్ని అయితే సాధించారు. వీళ్ళు రైతులకి హెల్ప్ చేసే విధంగా దాంతో పాటుగా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఒక కొత్త టెక్నాలజీ అనేది కనుగొన్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏఐ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏఐ తెలుగు ఛానల్లో ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏఐ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫరీద్ మరియు కెవిన్లు వీళ్ళిద్దరూ కూడా మిత్రులండి. వీళ్ళు ఉడిపిలోని ఇంజనీరింగ్ కాలేజీలో వీళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళు కొత్తగా ఏదో చేయాలని ప్లాన్ చేస్తారు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళు అగ్రిటెక్ సంబంధించిన ప్లాట్ఫామ్ లో అయితే వీళ్ళు బాగా పని చేయగలుగుతాము, వీళ్ళ నాలెడ్జ్ దానికి సూట్ అవుతుందని చూసుకున్నారు. ప్రధానంగా రైతుల యొక్క సమస్యలను వీళ్ళు గుర్తించిన తర్వాత రైతులు ఎక్కువగా పంటను ఎందుకు నష్టపోతున్నారు, ఒకటేమో బాగా అకాల వర్షాలు రావడం వల్ల నష్టపోతున్నారు, కొంతకాలం అయిన తర్వాత ఎక్కువ ఎరువులు వాడడం వల్ల సారం తగ్గిపోవడం వల్ల కూడా పంట అనేది పండట్లేదు అనమాట. వీటిని గమనించిన తర్వాత వీళ్ళు కొత్త తరహాలో ఫార్మింగ్ చేయాలి, దానికి ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఎక్కువ లాభాలు వచ్చేయాలని ప్లాన్ చేసుకుని ఒక టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. వీళ్ళు సాధారణంగా చేసే వ్యవసాయ పద్ధతి కాకుండా హైడ్రోఫోనిక్స్ అనే పద్ధతిలో వ్యవసాయాన్ని చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ హైడ్రోఫోనిక్స్ అనే ఒక వ్యవసాయానికి సాధారణంగా చేసే వ్యవసాయానికి తేడా ఏంటంటే ఇందులో మనకి కేవలం నీటి ద్వారానే, మట్టి అవసరం లేకుండానే కేవలం నీటి ద్వారానే మొక్కలు అనేవి పెంచొచ్చు అనమాట. సో మీకు మరి మట్టి లేకుండా ఎలా పెరుగుతుంది అనుకోవచ్చు అనమాట. మొక్కలకు కావాల్సిన మినరల్స్ కానీ దానికి కావాల్సిన విటమిన్స్ వీటన్నిటిని కూడా నీటి రూపంలో అందిస్తారనమాట. సో నథింగ్ బట్ నీళ్లలోనే మొక్కల్ని పెంచుతారు. విత్తనాలు వేస్తే ఆ నీళ్లలోనే మొక్కలు అయితే పెరుగుతాయి అనమాట. సో దీనికి పైపులు లాంటివి సెట్ చేసి దీని లోపల మొక్కల్ని అయితే పెంచుతారు. సాధారణంగా మన మొక్కలు నిలువుగా పెరుగుతాయి, బట్ ఇందులో ఏం జరుగుతాయంటే మనకి అడ్డంగా పెరుగుతాయండి మొక్కలు అనమాట. సో దీనికి కావాల్సిన పైపు, దానికి సంబంధించిన నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. వ్యవసాయం చేసేటప్పుడు రైతులకు ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎక్కువ ఇనీషియల్ గా పంట వేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చులు అవుతాయి అనమాట. నీళ్ళు అవసరం గానీ, పెట్టుబడులు గానీ, తీరా ఎంత చేసి సరైన సాగు రాకపోయినా, సరైన పంట బయటకు రాకపోయినా వాళ్ళకి నష్టం అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎక్కువగా నీళ్ళు అనేది చాలా ప్రధాన సమస్య అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ, వీళ్ళు అనుకున్న ఈ టెక్నాలజీలో పంటను పండిస్తే గనక 95% నీళ్లు తక్కువ అవసరంతోనే, అంటే 100% నీళ్ళు అవసరం అనుకోండి, కేవలం 5% నీళ్లతోనే ఈ మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఎందుకంటే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట నీటిని. దీనికి కావాల్సిన 3D సంబంధించిన మెషినరీని అంతా క్రియేట్ చేసుకున్నారు. ఏ టెక్నాలజీని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఒక PCB ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ని తీసుకుని, సెన్సార్ ని తీసుకుని, ఇప్పుడు మొక్కలను పెంచాలనుకోండి బయట పెంచాలి, బట్ ఈ పర్టికులర్ మెథడాలజీలో మొక్కలు పెంచాలంటే ఇంట్లోపలే పెంచుకోవచ్చు. బట్ ఇంట్లో పెంచితే వచ్చే సమస్య సూర్యకిరణాలు అనేది పడాలి. లైట్ లేకపోతే మళ్ళీ మొక్కలు పెరగవు. మొక్కలు ఎదగాలంటే సూర్యకిరణాలు ఎంత రావాలంటే 600 నుండి 700 నానోమీటర్ల ఫోటోసింథసిస్ అవసరం అవుతుంది అనమాట. ఈ ఫోటోసింథసిస్ ని వీళ్ళు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నారు. వీటి కోసం ఏం చేస్తున్నారంటే స్పెషల్ గా స్పెక్ట్రమ్ లైట్ ని యూజ్ చేసి ఈ 600-700 నానోమీటర్ సంబంధించిన వేవ్ లెంత్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని ఆర్టిఫిషియల్ గా మొక్కలకి లైట్ ని అందిస్తున్నారు అనమాట. అలా మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారు. ఇక మరి ఏ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుందంటే వీళ్ళకి ఆటోమేటిక్ గా లైట్ ని మానిటర్ చేసుకోవడం, వాటర్ అయిపోగానే మళ్ళీ వాటర్ ని రీఫిల్ చేసుకునే విధంగా ప్లాన్ చేయడం అంతా కూడా ఏఐ సంబంధించిన అల్గారిథమ్స్ ని యూజ్ చేసుకుని అయితే వీళ్ళ ప్రాసెస్ ని అయితే స్టార్ట్ చేశారు. అనుకున్నట్టుగానే వీళ్ళ కంపెనీ అయితే సక్సెస్ అవడం జరిగింది. ఒక స్ట్రాబెర్రీస్ 1 kg పండించాలంటే 800 రూపాయలు ఖర్చు అవుతాయి కనుక వీళ్ళ మెకానిజం యూజ్ చేయడం వల్ల 300 రూపాయలకే వీళ్ళు స్ట్రాబెర్రీస్ కేజీలు పండించడం స్టార్ట్ చేశారు. ఇలా వీళ్ళ ఐడియాకి క్రాప్ ఏఐ అని ఒక పేరు పెట్టుకున్నారు. ఇలా క్రాప్ ఏఐ అని ఒక పేరు పెట్టుకున్న తర్వాత ఇనీషియల్ గా వీళ్ళు ఏం చేశారంటే పంటలు వీళ్ళు పండించడం కాకుండా ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో కొన్ని సంస్థలతో టైఅప్ అయ్యి వాళ్ళకి కావాల్సిన B2B సంబంధించిన కంపెనీగా ఎదిగారు అనమాట. అంటే మొక్కలు తయారు చేయడం కోసం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా, ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా ఇంటి లోపలే మనం పెట్టుకునే విధంగా వీళ్ళకి కావాల్సిన మెషినరీ, దానికి కావాల్సిన లోపల కావాల్సిన ఏఐ టెక్నాలజీ అనేది వీళ్ళు సప్లై చేయడం స్టార్ట్ చేశారు.
చేశారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం నుండి వీళ్ళ అవార్డులు కూడా పొందారు. వీళ్ళు కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో వీళ్ళ వ్యాపారాన్ని ప్రారంభిస్తే 2023 సంవత్సరంలో వీళ్ళకి 50 లక్షల రూపాయల లాభాలు వచ్చినాయి. ఇక 2025 సంవత్సరానికి వీళ్ళు ₹1 కోటి టార్గెట్ గా అయితే పెట్టుకున్నారు లాభాలకి. అలానే ₹3 కోట్ల వరకు టర్న్ ఓవర్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మన ఏఐ టెక్నాలజీని వివిధ రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ రంగాల్లో చూసాం, కానీ వ్యవసాయ రంగంలో ఏఐని యూజ్ చేసుకుని విభిన్న రకాలుగా మన వ్యవసాయాన్ని చేసి రైతులకి తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు వచ్చే విధంగా కూడా ఏఐ టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇది క్రాప్ ఏఐ సంబంధించిన సక్సెస్ స్టోరీ. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.